హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మలాపకర్షణ అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. గుంతకల్లులో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి మలాపకర్షణ అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించి అనంతరం మలాపకర్షణ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని కొలువు తీర్చి అమ్మవారి రూపాన్ని నెయ్యిలో ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన, లలితా సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు మొక్కులు చెల్లించుకుని వడిబియ్యాన్ని కట్టి అమ్మవారికి సమర్పించారు. నెయ్యిలో అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన వివిధ రకాల నైవేద్యాలను ప్రసాదంగా స్వీకరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు బాబు, సత్యనారాయణల ఆధ్వర్యంలో గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మాలికా పురత్తమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి 108 లీటర్ల ఆవుపాలతో అభిషేకాన్ని నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాన్ని జరిపించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల అయ్యప్ప స్వామి శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభూవిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. కొత్తపేట నియోజకవర్గం చింతలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. చింతలూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నూకాంబిక అమ్మవారి ఆలయంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపనలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం నిధులు 30 లక్షల వ్యయంతో చేపట్టనున్న ప్రదక్షిణ మార్గం, క్యూలైన్ ప్రాంతాల్లో కాంక్రీటు పనులకు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో, గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः పవిత్రమైన పురుషోత్తమ మాసం సందర్భంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన మహేంద్రగిరిలో మహేంద్ర మేళా వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలి రావటం, వేద మంత్రాల పఠనం, శంఖారావం, హరినామ జపంతో మహేంద్రగిరి మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం మందసపల్లి ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని మహేంద్రగిరి ఉత్సవాలతో విరాజిల్లుతోంది. పవిత్రమైన పురుషోత్తమ మాసం సందర్భంగా పౌరాణిక ఆధ్యాత్మిక క్షేత్రమైన మహేంద్రగిరిలో మహేంద్ర మేళా వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తులు తరలిరావటం, వేదమంత్రాల పఠనం, శంఖారావం, హరినామ జపంతో మహేంద్రగిరి మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మేళా ప్రారంభంలో భాగంగా మహిళలు పరశురామ కుండం నుండి పవిత్ర జలాన్ని తీసుకుని భారీ కలశ ఊరేగింపులో పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధరణలో ఉన్న మహిళలు భజనలు, భక్తి కీర్తనలు మధ్య మహేంద్ర శిఖరం వైపు ఈ ఊరేగింపు సాగింది. ఆధ్యాత్మికతతో కూడిన ఈ అద్భుత దృశ్యం అందరినీ ఆకర్షించింది. శివరాత్రి ఉత్సవాలకే సందడిగా కనిపించే మహేంద్రగిరిపై ఈ నెల 9వ తేదీన అదే సందడి కనిపించనుంది. శిఖరాన్ని చేరుకున్న తరువాత సంప్రదాయాల ప్రకారం మహేంద్ర మేళాను చూసిన భక్తులు ఆనందపరవశులయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది సాధువులు, మత గురువులు, వేద పండితులు మహేంద్రగిరికి చేరుకోవటం విశేషం. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి మఠంలోని హుండీల ద్వారా ఆదాయం చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 22 రోజులకు గాను భక్తులు కానుకల ద్వారా 4,35,25,136 రూపాయల నగదు, 46 గ్రాముల బంగారం, 750 గ్రాముల వెండి స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. గురు రాజంగన్ భవన్లో జరిగినటువంటి ఈ లెక్కింపు కార్యక్రమంలో శ్రీమఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాసరావు, మఠం ఇంజనీర్ కోనాపూర్ సురేష్లు పాల్గొన్నారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.